ప్రార్థన వేరు, ప్రవర్తన వేరు. ప్రార్థన అందరూ చేస్తారు, అయితే ప్రవర్తన బాగా లేకపోతే మన ప్రార్థనకు ఫలితం లేదని చెప్పినాను. చాలామంది ప్రార్థిస్తారు, ప్రార్థన ముఖ్యం కాదు. ప్రార్థన కంటే ముఖ్యమైనది ప్రవర్తన. ప్రవర్తన, నీ మాటలు, నువ్వు భక్తికి సంబంధించిన మాటలు మాట్లాడాలి. నీవు చేసే భక్తికి సంబంధించినట్లుగా నువ్వు ప్రవర్తించాలి. నువ్వు చేసే భక్తికి తగినట్లుగా నీ లైఫ్ స్టైల్, నీ జీవన విధానం ఉండాలి. ఓ రోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తావు, ఓ రోజు 10 గంటలకు లేచి పళ్ళు తోముతావు. అది ఆ లైఫ్ స్టైల్ బాగలేదు. ఆ భర్త గమనిస్తూ ఉంటాడు, ఈమె భక్తి కలిగింది కదా, ఎట్లుంటుంది అని. అదేవిధంగా మార్పు లేని భార్య, మార్పు చెందిన భర్త జీవితం కూడా అంతే. ఆ భర్త ప్రవర్తన భార్య గమనిస్తూ ఉంటుంది. ఆ భర్త ప్రవర్తనలో మార్పు ఉంటే ఆ మార్పే ఆమెను మార్చేస్తుంది. ఆ భార్య ప్రవర్తనలో సత్ప్రవర్తన ఉంటే ఆమె మంచి ప్రవర్తనే ఆయన మార్చేస్తుంది. ఇంకా ప్రార్థన మానండి, ప్రవర్తన మార్చుకోండి. మీ భర్త మీ ప్రవర్తన చూసి ఆశ్చర్యం కలగాలి. ఈమె యేసు ప్రభుని నమ్ముకొనింది, అందుకే ఈమెకి ఇంత ప్రేమ. ఈమె యేసు ప్రభుని నమ్ముకొనింది, అందుకే ఇంత మంచి క్షమాగుణం ఉంది. ఈమె యేసు ప్రభుని నమ్ముకొనింది, అందుకే ఇంత తగ్గింపు ఉంది. నేనేమన్నా అసలు ఈమెమీ మాట్లాడడం లేదు, కారణం ఆమె నమ్ముకున్న యేసు ప్రభుల వారని. పురుషులు కూడా అంతే. భార్య గమనించాలి భర్త యొక్క ప్రవర్తన. ఆయనలో మంచి ప్రవర్తన ఉంటే వాక్యోపదేశం లేకుండా, అంటే వాళ్ళని మనం చర్చికి రండి, మా పాస్టర్ గారిని తీసుకొస్తా, మీకోసం ప్రార్థన చేయిస్తా, ఇవన్నీ అక్కర్లేదు. పాస్టర్ గారు అవసరం లేదు, వాళ్ళకు వాక్యం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు చర్చికి కూడా రానవసరం లేదు. బైబిల్ చెప్పిన మాట, నీ మంచి ప్రవర్తన ఆయన్ను మార్చేస్తుందని. బలవంతం చేసి ఎవరిని చర్చికి తీసుకురాకూడదు. నీ పోరుబడలేక వస్తారు, దానివల్ల ప్రయోజనం లేదు. నీ ప్రవర్తన చూసి నీ భర్త రావాలి, నీ ప్రవర్తన చూసి నీ భార్య రావాలి. అది క్రైస్తవ ధర్మం, పౌలు గారు చెప్పిన మాట. ఆ రీతిగా వస్తే నీ ప్రవర్తన ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన కూడా తన ప్రవర్తన మార్చుకుంటాడు. అదే బైబిల్లో ఒక మంచి మాట పౌలు చెప్తారు. రోమా పత్రికలో, ఎవడైనను క్రీస్తు యేసునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను అని అంటాడు. గతించడం అంటే కనిపించకుండా పోయినాయి, పాతవన్నీ పోయినాయి. ఇప్పుడు నూతన సృష్టి అంటే అన్నీ కొత్తవి కనిపించాలి. ఇదివరకు ప్రార్థన లేదు, ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదివరకు మాటకు మాట ఇచ్చేవాళ్ళం, 10 మాటలు మాట్లాడినా ఇప్పుడు ఏమీ జవాబు లేదు. ఇదివరకు ఆయన ఒకసారి తిడితే మనము తిట్టేవాళ్ళం, అయితే ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు తిట్టినా మనం తిట్టడం లేదు. ఇదివరకు ఆయన కొట్టినప్పుడు సాగలముడు సంకన పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయేవాళ్ళం, ఇప్పుడు కొట్టినా ఇంటికి వెళ్ళడం లేదు. కొట్టేంత స్థితి మనం కలిగించడం లేదు. అంతా నూతనంగా కనిపిస్తూ ఉన్నాం. భర్త కోపం వచ్చి చెయ్యి పైకెత్తినోడు కూడా ఆమె చూస్తానే దించేసి, ఏందే నిన్ను కొట్టాలనిపించలేదు అనేటట్టుగా ఆమె ప్రవర్తన మారిపోయింది. అంత కొత్తగా ఉంది. అప్పుడు ఆయన కూడా మార్పు చెందటానికి ఇష్టపడతాడు. బైబిల్లో పౌలు గారు ఆ రీతిగా చెప్తారు. ఇదివరకు భర్త ప్యాంట్ అక్కడ పెడితే తెలియకుండా 200 కొట్టేసేవాళ్ళం, ఇప్పుడు 200కి ఇంకొక 100 పెట్టి ఉంటారు. 300 ఎట్లయింది అని ఆయనకు ఆశ్చర్యం రావాలి. ప్రవర్తన మారాలి. ప్రవర్తన మారకపోతే పరిస్థితులు చాలా చెడుగా తయారైపోతాయి. పరిస్థితి చెడితే కుటుంబమే నాశనం అయిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడాను ప్రవర్తన మీద మనము కాన్సన్ట్రేషన్, మన దృష్టి ఉంచాలి. నా ప్రవర్తన ఎలాగుంది అని. వాక్యం చెప్పేటటువంటి నేను కూడా నా ప్రవర్తన బాగుండాలి. అంతేకాని నేను మంచి ప్రసంగాలు చేసి ప్రవర్తన బాగలేకపోతే దానివల్ల ఎవరు మారరు. మొదట నా ఇంట్లో వాళ్ళు మారరు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది.